కర్ణుడిని దానకర్ణ అని ఎందుకు అంటారో తెలుసా? ఇదే విషయం గురించి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ బావా కృష్ణ, నేను కర్ణుడి కంటే ఎక్కువగా దానాలు చేశాను, కానీ ఎవరు నన్ను ఎందుకని గుర్తించరు? అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, పార్థ నువ్వు నాతో రా అని రెండు పెద్ద పర్వతాల దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ రెండు పర్వతాలను బంగారు పర్వతాలుగా చేసి అర్జునుడితో, ఓ అర్జున, ఈ రెండు బంగారు పర్వతాల నుంచి ఒక పర్వతాన్ని నీకు నచ్చిన విధంగా ప్రజలకు పంచేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలను పిలిచి కొంచెం కొంచెం తన చేతులతో పంచాడు. అయినా ఆ పర్వతం తరగడం లేదు. ఇప్పుడు అర్జునుడు ఈ పర్వతాన్ని పంచడం సాధ్యం కావడం లేదని కృష్ణుడితో చెప్పాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడిని పిలిచి కర్ణుడితో, ఓ అంగరాజా కర్ణ, నీ ముందు ఉన్న ఈ బంగారు పర్వతాలను నీకు నచ్చిన విధంగా పంచేయి అన్నాడు. అప్పుడు కర్ణుడు ప్రజలను పిలిచి, ఓ ప్రజలారా, ఇక్కడ ఉన్న బంగారు పర్వతాలు ఇప్పటి నుండి ఇవి మీవే, మీకు నచ్చినంత బంగారం తీసుకోండి అన్నాడు. అలా ఆ రెండు బంగారు పర్వతాలు మొత్తం క్షణాల్లో ఖాళీ అయ్యాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, చూసావా పార్థ, నీతో సాధ్యం కాని పనిని కర్ణుడు క్షణాల్లో సాధించాడు. ఎందుకంటే నీకు ఆ ధనం పైన ఆశ ఉంది, కానీ కర్ణుడికి దానిపైన ఎటువంటి ఆశ లేదు. ఈ విధంగా మనం ఎప్పుడైనా దానం చేసేటప్పుడు దేనిని ఆశించకూడదు, దాని ఫలితం మనకు లభించదు. ఫ్రెండ్స్, ఓం నమో వాసుదేవాయ అని కామెంట్ చేయండి.